ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘ పరిధిలోని 6వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శనివారం సైకిల్ పై పర్యటిస్తూ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు. ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ వారి సమస్యలను స్వయంగా వినిపించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ దేశం నా బాధ్యత అనే భావనతో ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సైకిల్ పై వారు పర్యటన చేపట్టినట్లు తెలిపారు. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై ప్రజల అవగాహన కల్పించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ అజెండా అని, ప్రతి సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారులతో సమన్వయం చేస్తూ పనిచేస్తామని హామీ ఇచ్చారు. అపార్ట్మెంట్ వాసులతో ఏర్పాటు చేసిన గ్రూప్ మీటింగ్ లో మాట్లాడుతూ ప్రజలతో నేరుగా మమేకం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మీరు నా కుటుంబ సభ్యుల, బంధువుల ఆదరిస్తున్నారు. ఇదే ఆప్యాయతతో దర్శిలోని ప్రతి వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటాను అని తెలిపారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరువేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇంకా మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ సమస్యలపై ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్న ఆమె తదుపరి వార్డు పర్యటనకు వచ్చేలోపు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరిన డాక్టర్ లక్ష్మి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నో రోజులుగా మనం పరిశుభ్రతకు సంబంధించి మన పర్యావరణం కాపాడుకోవడానికి మున్సిపాలిటీ తరఫున చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. బట్ వాళ్ళు చైర్మన్ గారు ఇట్లా రేపు పొద్దున్నే ఒక అపార్ట్మెంట్కి వెళ్తున్నామంటే ఫస్ట్ నాకైతే ఏమనిపించిందంటే చాలా వరకు వార్డ్స్ ఇంకా అదర్ మండలాల్లో విలేజెస్ అయితే తిరుగుతున్నాం, కలిసాం. కానీ అపార్ట్మెంట్ వాళ్ళని కలిసి చాలా రోజులు అయిందని చెప్పి ఈ ప్రోగ్రామ్ ఒక వంకగా తీసుకొని ముందు అందరినీ కలవడానికి వచ్చాము. ఎందుకంటే చాలా రోజులైంది అందరినీ ఇట్లా కూర్చోబెట్టుకొని కొంచెంసేపు మాట్లాడి ప్రోగ్రామ్ గవర్నమెంట్ యాక్టివిటీస్ కానీ అదర్ వాటిలో మీరు చూస్తున్నారు. నేను ఎప్పుడు దర్శలో అవైలబుల్ ఉన్నాను, ఏదో ఒక ప్రోగ్రామ్తో బిజీ ఉంటున్నాను. ఇవాళ ఉదయాన్నే కొంత టైం ఇక్కడ అందరితో స్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చిన వెంటనే పెద్ద ఒక ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం గురించి చెప్పారు. ఎలక్ట్రికల్ వాళ్ళని ఇక్కడే పిలిచి మాట్లాడాను. అది సాయంత్రానికల్లా రెక్టిఫై చేస్తాను. ఒకవేళ అది అవ్వకపోతే మాత్రం మళ్ళీ మీరు దృష్టికి తీసుకురావాల్సిందిగా మీకు చెప్తున్నా. ఎందుకంటే మీరు చెప్తే నాకు తెలుస్తుంది అది అవుతుందా లేదా అనేది. అంటే ఇక్కడ లైన్ సమస్య ఒకటి చెప్పున్నారు ఇద్దరు పెద్దవాళ్ళు, అది కూడా కమిషనర్ గారికి రిక్వెస్ట్ పెట్టున్నాను. వాళ్ళు త్వరగా ఇన్స్పెక్షన్కి వచ్చి ఒక్కొక్కసారి ఏమైందంటే మీరు గమనిస్తూ ఉండొచ్చు, అన్ని వాటిల్లో రోడ్స్ వేస్తున్నారు కదా, డ్రైన్స్ వేస్తున్నారు కదా మీరు అనుకోవచ్చు. బట్ నేను మీకు ఏం తెలియజేస్తున్నా అంటే గత 5 ఏళ్ళు మనకు ఒక విధ్వంసం జరిగింది. ఇప్పుడు ఈ 2 years లో మనకి ఇంత డెవలప్మెంట్ అంటే మనకు వార్డు ఒకటే కాదు, నాకు 5 మండలాలు ప్రయారిటీ, అన్ని గ్రామాలు నాకు ఒకటే మెజారిటీ వచ్చింది. మెజారిటీ కాలేదు ఆలోచనలు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా పనులు చేసుకుంటూ పోవాలి. ఎక్కడైతే అవసరం ఉందా రోడ్లు, డ్రైన్లు, వాటర్ కలెక్షన్ ఒక్కొక్కటి ఇచ్చుకుంటా పోతున్నాము. ఏంటంటే పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట, అంటే ఇప్పుడు ఒకవేళ ఒక 100 ఇళ్ళు ఉన్నాయి, అక్కడ ఇబ్బంది ఉంది, ఫస్ట్ అవి తర్వాత 10 ఇళ్ళు ఉన్న చోట అట్లా ప్రయారిటీ చేసుకుంటూ వస్తున్నాం. బట్ ఇక్కడ 5-6 ఇళ్ళు ఉన్న మీరు డ్రైన్ సమస్య చెప్పారు, అది కూడా నేను నోట్ చేసుకున్నాను. ఇంకెక్కడ ఇటువైపు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా మీరు ఇక్కడ ఏమైనా మాట్లాడాలనుకున్నా నేను ఎప్పుడు కూడా దర్శి ఆఫీస్ లో అవైలబుల్ ఉంటున్నాను. మన PA నెంబర్ తీసుకోండి. ఏదైనా ఉన్నా రాలేకపోయినా మీరు ఫోన్ చేసినా